మంత్రి సీతక్క తన స్వగ్రామం జగ్గనపేటలో తన ఓటుకు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో లాగే దేశంలోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కులమతాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు అడిగే వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సీతక్క ఓటర్లకు పిలుపునిచ్చారు. స్వగ్రామంలో ములుగు మండలం జగ్గన్నపేటలో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఓటు వేయాల్సినటువంటి కనీస హక్కుగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేరున కోరుకుంటా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మధ్య విభజన రేఖలు, విద్వేషపు రాజకీయాలు వచ్చిన తర్వాత మనుషులను సాటి మనుషులుగా ప్రేమించుకోలేని సిచ్యువేషను, గౌరవించుకోలేని పరిస్థితి కల్పించబడ్డది. ఒకప్పుడు మధ్యయుగాల నాటి మరి విభజన రేఖలు మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ఓటు బ్యాంకు కోసం సృష్టించబడుతున్నాయి. మనం చూస్తే కుక్కల్ని ప్రేమిస్తాం, జంతువులను ప్రేమిస్తాం, కానీ సాటి మనుషులను ప్రేమించలేని, గౌరవించలేని, ఒక దగ్గర తీసుకోలేనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు రేపటి యువత మీద, భవిష్యత్ తరాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారు గత కొంతకాలంగా ఈ దేశాన్ని ఐక్యత ఉంచాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనమెంతో మనకంత అనే విధంగా రిజర్వేషన్స్ కూడా జనాభా ప్రాతిపదికన ఉంచాల్సిన అవసరం ఉందని కూడా వారు పోరాడుతున్నారు.